ఏ సెంటర్ అయినా ఏ థియేటర్ అయినా అది ఏ అయినా సి అయినా ఎక్కడైనా ఒకే మాట అంటున్నారు, అదే జై బాలయ్య. మామూలుగా లేదు ఈ మానియా. వీరసింహారెడ్డి నరాల్లోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. సీట్లలో ఎవరు కూర్చోవట్లేదు అండ్ గోల గోల వినిపిస్తుంది అనమాట. అది మాస్ గోల, అదొక రచ్చగా అనిపిస్తుంది అండ్ ఫుల్ పండగ వాతావరణం అండ్ సంక్రాంతి ముందే మొదలైపోయిందా అనిపిస్తుంది అనమాట. సో మరి ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీని మనందరికీ అందించారు అండ్ ఎస్పెషల్లీ సుగుణ సుందరి మా బావ మనోభావ అంటే నేను పాడితే ఇక్కడ చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి నేను పాడాలనుకోవట్లేదు. అండ్ మరి ఇవాళ సింగిల్ కార్డ్ వీరసింహారెడ్డి మనందరి ముందుకి ఆయన లిరిక్స్ తీసుకొచ్చారు, సరస్వతి పుత్రులు రామజోగయ్య శాస్త్రి గారు. అండ్ అలాగే అండ్ ఆయన ట్యూన్ గురించి ఏం చెప్తాను చెప్పండి. అఖండాలో బాక్సులు బదులైపోతే ఇప్పటివరకు థియేటర్లో అవి రిపేర్లు అవుతూనే ఉన్నాయి, మళ్ళీ వీరసింహారెడ్డి వచ్చిందనమాట. ఆయనే తమన్ గారు. అండ్ క్రాక్తో కరోనాని మర్చిపోయేలా చేసిన గోపీచంద్ మలినేని గారు మరొకసారి బిగ్గెస్ట్ హిట్ని మన అందరికీ ఇచ్చేశారు వీరసింహారెడ్డి అని. సో వీళ్ళు ముగ్గురు నాతో పాటు ఉన్నారు కాబట్టి మన షోని స్టార్ట్ చేద్దామండి. హాయ్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. నేను పాడినప్పటి నుంచి మీరు డల్ అయ్యారు కదా ఇంట్రోలో. లేదు హ్యాపీ ఆప్షన్ కూడా ఇస్తారా అని. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, బికాజ్ ఆ బాలయ్య బాబు అంటే పండుగలా అనిపిస్తుంది అండ్ సంక్రాంతి పండుగ అంటే బాలయ్య బాబుయే ఉండాలనిపిస్తుంటుంది. అండ్ ఆ ఉండేలాగా ఆ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు మీరు. పొద్దు నుంచి నాకు తెలిసి మీ ఫోన్లు మోగుతూనే ఉండుంటాయి. అంటే మామూలుగా లేదండి, రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీ. థియేటర్లు మొత్తం మారిమోగిపోతున్నాయి జై బాలయ్య జై బాలయ్య అని. వీరసింహారెడ్డి అనేది నెక్స్ట్ లెవెల్ సినిమా అయిపోయింది. వెరీ వెరీ హ్యాపీ అండి. అసలు దాన్ని మాటల్లో చెప్పలేము. ఎప్పుడు వెళ్ళి అసలు థియేటర్లో వెళ్ళిపోయి మళ్ళీ ఎన్నిసార్లు అయినా చూసేయాలి ఆడియన్స్ తోటి అన్నంత ఇది ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో థియేటర్కి వెళ్ళిపోవాలని ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి చూడాలి. మీకే కాదు, యాక్చువల్లీ సినిమా చూసిన జనాలకు కూడా అదే ఉంది. సో ఈ థియేటర్లో చూసాము, మళ్ళీ ఫ్యామిలీని తీసుకొని ఒక థియేటర్కి వెళ్దాం, ఫ్రెండ్స్ని తీసుకొని మళ్ళీ వెళ్దాం. సో ఈ వైబ్ క్రియేట్ చేసింది అనమాట, ఈ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అఫ్ కోర్స్ ఆయన మాస్కే మాస్, ఆయన తెలిసిందే. సో ఎస్పెషల్లీ మీరు క్లాస్ మాస్ అన్నీ జోడిస్తే మీరు అనిపిస్తుంది. అండ్ ఈ కాంబినేషన్ మామూలుగా కాదు, ఇది మళ్ళీ అలా సెట్ అయిపోయింది అనిపిస్తుంది. సో ఏంటండి బాలయ్య బాబు వైబ్కి మీ వైబ్కి మ్యాచింగ్ అనేది మామూలుగా కాదు, ఒక రేంజ్ సింక్లో ఉన్నాం అంటారు కదా, అలా ఉంటుంది. అది ఆ సింక్ కాదు, ఇది సైజుని అర్థం చేసుకోవడం. బాలయ్య బాబు గారు ఒక 6 అడుగులు పైన ఉన్నారంటే భూమి కింద ఇంకో 6 అడుగులు ఉంటారు. అది మనం తెలుసుకోవాలి, ఆ సైజ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇది బికాస్ ఇట్స్ నాట్ ఈజీ. బికాస్ ఎంత మ్యూజిక్ ఇచ్చినా తీసుకోగలిగిన హీరోస్ చాలా తక్కువ మంది. దాంట్లో బాలయ్య గారు స్టాండ్స్ ఎక్కడ అసలు చెప్పలేకపోతున్నాం. అంటే మాకు 2-3 లేయర్లు వేస్తే సరిపోవట్లేదు, మాకే సాటిస్ఫై కావట్లే అని. మేము పెద్ద స్క్రీన్లో చూస్తాం కాబట్టి అది బాలయ్య గారు అనే అతను ఏంటంటే తన వెనక ముందు ఆలోచించరు. అసలు ఈజ్ ఆన్ హిజ్ ఓన్ వరల్డ్. దట్స్ హిజ్ సక్సెస్ ఆల్సో, స్ట్రెంత్ సక్సెస్ ఆల్సో. అసలు నేను మన అమెరికా షోకి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 8 సార్లు జై బాలయ్య పాడాను. 42 సాంగ్లు ఉంటే మేము 32 పాటలే పాడాం. దాంట్లో 8 సార్లు జై బాలయ్య పాడాం. సో ది కైండ్ ఆఫ్ స్ట్రెంత్ ఈజ్ క్యారింగ్. నా హోటల్ నుంచి వాళ్ళ కాలేజీకి యూటీడీ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా దాదాపు 1.5 సేపు వెళ్ళాం. 15 నిమిషాలే కాలేజ్ టైము, 1.5 సేపు కాలేజ్ డ్రైవ్లో వెళ్ళాం. అంటే వాళ్ళు అంతసేపు మమ్మల్ని తీసుకెళ్ళి. సో ఆయన గ్రావిటీ, ఆయన స్టామినా, ఆయన ఔరా ఇస్ వెరీ వెరీ బిగ్, ఈజ్ వెరీ వెరీ బిగ్. సో ఆ సైజు, ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్. సో ఆయన అంటేనే సైజు. ఆయన 70 mm చూడాలనుకుంటున్నారు, ఆయనే ఒక 70 mm, అంతే 70 mm మనిషి. సో అప్పుడు మా కీబోర్డులు చాలట్లా, అంటే మా 61 కీస్ సరిపోవట్లేదు. అది తీసి మళ్ళీ టైప్ రైటర్లా పుష్ చేసి ఇంకో 61 కీస్ తెప్పించుకొని వాయిస్తున్నాం అనమాట. సో ఈజ్ పుల్లింగ్ ఈజ్ దట్ మాకే తెలియట్లే, బికాజ్ మాకు తెలుస్తుంది, అది ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అసలు మ్యాగ్నెట్ లాగా లాగేసుకుంటున్నాడు మ్యూజిక్ని అతను. సో దట్ ఈస్ క్రియేటింగ్ అవర్ గ్రేట్ వైబ్ ఇస్తుంది మాకు. ఆర్ఆర్ చేసేటప్పుడు అంతా అసలు అంత ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో అది అఖండాగా జరిగింది. మళ్ళీ ఈ సినిమాకి కూడా అదే, బికాస్ అసలు బాగా కరెక్ట్గా టెంప్లెట్ పట్టేశాడు బాలయ్య గారు. టెంప్లెట్ అంటే ఆయనకి ఇదే ఉండాలి. ఈ మన ఇద్దరు ఇది బాగుంది నాకు, బావ అనుకోవడం. ఆయన కూడా వేదిక మీద మొన్న మీరు ప్రీ రిలీజ్ లో కనిపించలేదు మాకు, మా బావకి థ్యాంక్స్ అని చెప్తుంటే ఆ రిలేషన్ సౌండ్ బాగుంది అనమాట మాకు. బికాస్ తను ట్రస్ట్ ఈజ్ వెరీ బిగ్. సో ఎప్పుడు మనం ఎవరు డబ్బులు ఇస్తే కాపాడుకోవడం కాదు, నమ్మకాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద విషయం అనమాట. సో బికాస్ నేను చెన్నైలో పనిచేస్తాను, తను హైదరాబాద్లో ఉంటాడు. బట్ నాకు రీల్స్ పంపించి బాగా ఐ థింక్ నువ్వు డెఫినెట్గా బాగా చేస్తావు నాకు తెలుసు, అది నాకు ఇంకా టెన్షన్ తెప్పించేస్తుంది. అది ఇంకా నన్ను ఇంకా అసలు బీపీ మిషన్లు అన్నీ పెట్టుకుని పని చేయాలి. అండ్ అంటే సినిమా ముందుకు వచ్చే ముందు
పాటలు అనేవి ముందుకు వస్తాయి. అండ్ ఆ పాటలు క్రియేట్ చేసే హైప్ అనేది మామూలుగా ఉండదు. ఈ సినిమాలో ప్రతి పాట తీసుకుంటే అందరూ పాడుకునే దగ్గర ఉంది. సో అందుకనే అంటారు సరస్వతి పుత్రులు అని చెప్పి. ఎక్కడి నుంచి అండి ఆ పదాల నిధి ఎక్కడ దాస్తూ ఉంటారు మీరు? అండ్ సింగిల్ హ్యాండ్తో సింగిల్ కార్డ్తో ఈ సినిమాని మీరు ఈ పాటలన్నింటినీ రాయడం జరిగింది. పొగడతా, థ్యాంక్ యూ. పొగడతా ఇదొక ఇట్స్ ఆల్ టీమ్ ఎఫర్ట్. దానికన్నా ముందు నాకు అనిపించింది ఏంటంటే సెట్స్లో ట్రస్ట్ అని మాట్లాడారు తమన్. సో దట్ ఈస్ ది కీవర్డ్. సెట్స్లో బాలయ్య గారు గోపిని ఎంత నమ్మారు, మ్యూజిక్ విషయంలో గోపి గారు తమన్ అంత నమ్మారు, నన్ను కూడా అంతే నమ్మారు. సో ఆ నమ్మకమే ప్రధానంగా. ఇప్పుడు నమ్మి మీ ఇష్టం అని వదిలేస్తే మనకే బాధ్యత పెరుగుతుంది. మేము వేరే అసలు కమిట్మెంట్ వేరే ఇచ్చేసాం అఖండ ఆడియో లాంచ్లో. మీకు నరసింహనాయుడు సమరసింహారెడ్డి లాగా ఒక ఆల్బమ్ ఇస్తామని చెప్పేసాం వేరే, నేను గోపి వేరే. సో అప్పటి నుంచి మేము కూడా ట్యూన్ అవుతున్నాం. సో ఎలా ఆ కల్ట్లో తను ఫస్ట్ వేరే టైటిల్ ఉండింది సినిమాకి, వీరసింహారెడ్డి అనే టైటిల్ 3 months బ్యాకే పెట్టాడు. సో సో ఆ టైటిల్ వచ్చినప్పటి నుంచి కొంచెం టోన్ మార్చుకున్నాం సినిమాకి. అప్పుడే మాస్ మొగుడు వచ్చాడే పాటలు కానీ, జై బాలయ్య సాంగ్ కానీ, దాని తర్వాత సుగుణ సుందరి కానీ, మనోభావాలు కానీ, మొత్తం ఆల్బమ్ అలా షేప్ చేసుకున్నాం. రేపు నాకు తెలిసి థియేటర్లో ఇట్స్ గోయింగ్ టు బి ఫీస్ట్. బికాస్ ఆయన ఏజ్కి ఆయన ఆడిన డాన్స్కి అసలు నాకు నిజంగా చెప్తున్నా ఏజ్. ఇప్పుడు మనం బాలేబాబు ముందు ఆ మాటను అనుకో, నేను 6 సంవత్సరాలు, నాకు 16 సంవత్సరాలు ఇంతే ఉంటుందన్నమాట. ఏముందండి, మన రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా. ఆయన అంత ఫోన్ చేసి పాట అదిరిపోయింది, ఇప్పుడు నేను ఎలా డాన్స్ ఆడతాను చూడు అంటున్నా. అసలు నిజంగా కంటి మీద నీలో చేస్తున్నాం మనం అలా చూస్తుంటే. ఇప్పుడు చిరంజీవి గారు, బాలయ్య గారు వీళ్ళందరూ లైక్ ఎంత ఎవరికి డ్రీమ్ కదా. ఇప్పుడు ఐఎమ్ యాక్చువల్గా బాలయ్య గారు సినిమా చేస్తుంటే ఐఎమ్ రన్నింగ్ మై డ్రీమ్ అనిపిస్తుంది. నేను ఈ సీన్ 9-10 రోజులు చేశాను ఆర్ఆర్. ఈ సీన్కి మాత్రం ఈ సీన్ మాత్రం 10 రోజులు తీసుకుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే అసలు జనాలు అలా ఉన్నారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా నాకే భయం తెప్పిస్తుంది. వీరసింహారెడ్డి సినిమా రిపీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం కూడా రిపీట్ ఉన్నారు. అది మామూలు విషయం కాదు. ఒక పర్టికులర్గా నేను ఈ ఎపిసోడ్ నాకు ఆర్ఆర్ చేసేటప్పుడు ఈ ఎపిసోడ్ని రెడీ చేసేసి నన్ను పిలిచాడు. బావా చూడు బావా, ఒకప్పుడు అతడు సినిమాలో పొలం ఫైట్ గురించి మాట్లాడేవాళ్ళు, ఒక యాక్షన్ బ్లాక్ అని. ఇది చూడు, నువ్వు నీ లైఫ్లో నువ్వు చెప్పుకోవడానికి ఒక ఫైట్ ఉంది, కుర్చీ ఫైట్. ఇది ఈ ఫైట్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపించిన తర్వాత నాకు నా బాడీలో గూస్ బంప్స్ అంటారు కదా, అవన్నీ మామూలుగా వస్తున్నాయి అంట అవి అంట అన్నా. అలా ఒక్కసారిగా అలా అయిపోయా నేను. చెవులకి ఐస్ క్యూబ్స్ లేవు. ఐస్ క్యూబ్స్ దాదాపు ఒక 5-6 ఫ్రిడ్జ్లు ఉన్నాయి నా స్టూడియోలో. ఐస్ క్యూబ్స్ పెట్టుకుని పనిచేశాను. ఎందుకైతే ఈ సౌండ్ థియేటర్లో చినిగిపోవాలని చాలా కసితో ఉన్నాను. అసలు అఖండ తర్వాత వీళ్ళు ఎలా ఎదురు చూస్తారు ఫ్యాన్స్. అసలు అక్కడ అమెరికాలో పోస్టర్ అతికిచ్చారు థియేటర్లో, ఇక్కడ ఇండియాలో కూడా అతికిచ్చాను. నేను కసి మీద పనిచేశాను. బికాస్ అందరూ స్ట్రెయిన్ అండి. ప్రొడ్యూసర్స్ గోపి నమ్మారు, గోపి నన్ను నమ్మాడు, నేను రామజోగి శాస్త్రి గారిని నమ్మాను. అందరూ ఈ నమ్మకమే మనల్ని పని చేపిస్తూ ఉంటుంది. అది మనం అది ఎప్పుడు దాన్ని నిలబెట్టుకుంటే జనాలు ఆటోమేటిక్గా నిజంగా మనకి రివ్యూస్ రాస్తారు. మనం ఎప్పుడు దాన్ని ఫెయిల్ అవుతామో అక్కడ మనం చచ్చిపోతాం. మన మ్యూజిక్ అన్నీ ఫేక్ అయిపోతాయి. ఎప్పుడు హ్యూమన్, ఇక్కడ దేవుడికి మనం చేయట్లేదు మ్యూజిక్, ఇక్కడ చేసేవాళ్ళు మనిషే. సో అదర్ హ్యూమన్కి మనం రైట్గా ఉండాలి ఎప్పుడు. అది పనిలో కానీ సరే, వర్డ్లో కానీ సరే, కమిట్మెంట్లో కానీ సరే. మీరు ఎంత పని చేశారు తెలుసా, మాస్ థియేటర్లో చూసిన వాళ్ళు మళ్ళీ చూడాల్సి వస్తుంది. బికాస్ డైలాగులు వినపడట్లేదే, వాళ్ళ అరుపులు కేకలతోనే అయిపోతుంది. సో రిపీట్ వర్షన్లో చూస్తే తప్ప మనకి మళ్ళీ డైలాగ్స్ వినపడవు అనమాట. బికాస్ మీరు అలా అంటే మిక్సింగ్ తప్పు అనుకుంటారు. మీరు ఎందుకు అలా కాదు? లేదు, విజిల్స్తో, చప్పట్లతో, ఆ జోరుతో, హోరుతో అది అవుతుంది అనమాట బేసిక్గా. జై బాలయ్య స్లోగన్. బాలయ్య గారు అనేది సంక్రాంతి, దీపావళి ఉండే అన్ని ఫెస్టివల్, ఉగాది అన్ని కలిపి ఆయన సినిమా. కరెక్ట్. ఒకసారి లాజికల్ గా ఆలోచించు. అంతే, బాలయ్య గారు అంటేనే ఫెస్టివల్, ఆయన అంటేనే ఫెస్టివల్. నేను ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ గా లేకపోతే అఖండ మ్యూజిక్ రాదు. హార్డ్ కోర్ ఫ్యాన్ లేకపోతే వీరసింహారెడ్డి మ్యూజిక్ రాదు.
ఆయన నాకు కరెక్ట్గా నెక్స్ట్ 4 సినిమాలు నేనే మ్యూజిక్ ఆయనకి. సో ఇంత నమ్మకంతో ఆయన దగ్గరికి ఏ డైరెక్టర్ వచ్చినా నా పేరు చెప్తున్నాడు. సో అది నేను ఎంత ఆ నమ్మకాన్ని ఎంత జాగ్రత్తగా కానీ ఎలా అండి, హిస్టరీలు మీరే క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి ఇంకో హిస్టరీ మీరే క్రియేట్ చేయాలంటే అది ఎలా ఉంటుంది? అంతే కదండి, మా ప్రొడ్యూసర్స్ దానికే కదా నాకు ఇంత డబ్బులు ఇస్తున్నారు. నేను సో వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అన్ని మీరు వాడేస్తున్నారు కదా మళ్ళీ. అంతే, తిరిగి ఇచ్చేస్తున్నారు కదా. ఏం చేయాలి? సినిమా అడిగితే ఇచ్చేయాలి కదా. కరెక్ట్. సినిమా కోసం మనం పని చేస్తున్నాం, మళ్ళీ సినిమానే మనకి ఇస్తుంది. అంతే. పర్ఫెక్ట్, వెల్ సెడ్. అండ్ మీరు చెప్పండి, అంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఊపునిస్తుంది అండ్ ఒక్కొక్క దాంట్లోకి తీసుకెళ్తుంది చూసే ఆడియన్స్ని. అండ్ ఫర్ యూ లైక్ ఆ సందర్భాలని ఇచ్చిన విధానం ఎలా ఉండింది అండ్ ఆ సందర్భాలు అండ్ ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచో రావు. అంటే బేసికల్గా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అసలు ఎలా మొదలైంది అంటే, వీళ్ళిద్దరూ ప్రాజెక్ట్ ఓపెనింగ్ ముందు తిరుపతిలో దర్శనం చేసుకుని వచ్చి ఫస్ట్ కాల్ నాకు చేశారు. సో ఆ రోజు మొదలైంది. నాతో 2-3 రోజుల తేడాలో మొత్తం కూర్చుని గోపి గారు నాకు కథ మొత్తం చెప్పారు, మొదలైంది. సో కథ మొత్తం మళ్ళీ ఇంకోసారి చెప్పారు, యాక్చువల్గా ఇంకోసారి. ఎందుకంటే వాళ్ళలో ఇంప్రూవేషన్ చేసిన తర్వాత మళ్ళీ పకడ్బందీగా ఏదైనా మళ్ళీ కథ చెప్పారు. సో అక్కడి నుంచి మొదలైంది మా ప్రయాణం. ఒక్క మనోభావాలు పాట మాత్రమే ముందుగా నా దగ్గర ఒక హుక్ లైన్ ఉన్నది అని చెప్పి తమన్ చెవిని పడేస్తే స్టోర్ చేసి పెట్టినా, కానీ మిగతావన్నీ కూడా కథ చెప్పిన తర్వాత కథ నుంచి వచ్చింది. అండ్ ఆల్సో అంటాం మమ్మజ సింక్ అలా ఉంది, ప్రాబ్లీ మా పనిలో మా యాంబియన్స్లో దేవుడు తిరిగాడుతున్నాడేమో తెలియదు. ఎక్కువ కష్టపడలా అలా పెట్టగానే ఒక చూను ఆ రోజు అక్కడక్కడ రాయడం, చిన్న మార్పులు ఉంటే చేయడం, అలా కుదిరేసింది ఈ ఆల్బమ్. బట్ అలా కుదరటానికి కూడా కారణం ఏంటంటే, ఒకటి కథతో పాటు ట్రావెలింగ్ చేయాలి అని ఒకటి, దానికన్నా ముందు నమ్మకం అనే ప్లాట్ఫాము, తమను కూడా అలాగే ఒక కసితో చేయటం, మా అందరికన్నా ముఖ్యం, నాకన్నా గోపి కన్నా ముఖ్యంగా ఇందాక నుంచి అదే చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి నమ్మకం అనే ఫ్యాక్టర్ పక్కన పెడితే, రెండోది విజన్ ఉంటుంది. ఒకటి ఈ సినిమాకి ఈ టెక్స్చర్లో చూస్తున్నాను, ఈ స్కేల్లో చూస్తున్నాను, ఒక విజన్ ఉంటుంది. సో అఖండ తర్వాత మళ్ళీ అదే హీరో గారికి తమన్ చేస్తున్నాడు అంటే, తమన్ యొక్క విషయం ఏంటి అంటే, ఒక వింటేజ్ బాలయ్య గారిని చూపించాలి. ఆడియో ఫంక్షన్లోనూ ఎక్కడ అన్నది, ఒక సమరసింహారెడ్డి ఒక అలాంటి ఆల్బమ్ ఇస్తున్నాను అన్నది కూడా మాకు ఎందుకు. ఇప్పుడు అఖండాలో మాకు పాటలు లేవు, చేతులు కట్టేశారు, పాటలు లేవు మాకు. జై బాలయ్య ఒక పాటే ఉంది. బట్ ఈ సినిమాలో గోపి పాటలు బాగా డిజైన్ చేసేస్తాడు. సో డెఫినెట్గా కరెక్ట్గా బిస్కెట్లు కరెక్ట్గా ఉంటాయి, పాట బిస్కెట్లు అది కరెక్ట్గా వచ్చేస్తాయి. అది క్రాక్లో కానీ అన్ని పాటలు చూసుకోండి, క్రాక్లో అలా గ్రెడేషన్లో ఉంటాయి, సినిమాతో పాటు గ్రెడేషన్లు ఉంటాయి. సో మా సినిమా చేస్తున్నారు ఫస్ట్ టైం ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం, ఒక మా సినిమా చేసేటప్పుడు ఎలా ఉండాలి పాటలు అనేసి, అదే సేమ్ టైం ఒక కొత్త బాలయ్యని చూస్తున్నాం మేకింగ్లో ఇక్కడ అని చూసేటప్పుడు మేము కూడా పాటలు ఎలా ఉండాలి అని డిజైన్ చేసినప్పుడు బాగా మాట ఇచ్చేసాం, సమరసింహారెడ్డి నమసింహారెడ్డి అనేసాం. సో ఈ రెడ్డిని నాయుడుని మనం ఎలా మన జాగ్రత్తగా ఈ 2 సినిమాలు ఆయన చేసిన సినిమాలని ఎలా మనం చెప్పాలి. నేనైతే అసలు విపరీతంగా బాగా ట్రైన్ ఫైట్ పెట్టి గోల పెట్టేశాను. లేదు బావా ట్రైన్ అడగట్లేదు బావా సినిమా, రైల్వే ట్రాక్ లో ట్రైన్ అడగలేదు కానీ ట్రాక్ అడిగిండే. నాకు ఎంత ఇష్టం అంటే ఆ ఫైట్, అసలు సమరసింహ నరసింహ అసలు అలా చూశాను అన్నమాట. ఆవకాయ పచ్చడి ఎన్నిసార్లు తింటాం లైఫ్లో, అన్నిసార్లు చూసాను ఆ సినిమా ఆ సీన్స్ని. సో అది మనకి అవన్నీ మనకి ఇన్స్పిరేషన్. ఈరోజు ఈ సినిమాకి మనం ఇంత పని చేసామని అంటే ఆ 2 సినిమాలు ఇన్స్పిరేషన్. సో ఈ సినిమాకి ఎంతో కొంత నాకు మణి శర్మ గారు కూడా పెద్ద ఇన్స్పిరేషన్. బికాస్ ఆయన ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారో తెలియదు కానీ, బట్ వీళ్ళందరూ ఒక ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు. బి గోపాల్ గారు, మణి శర్మ గారు, బాలయ్య గారికి ఒక ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు. వీళ్ళు ఒక ఇలాంటి టైటిల్స్ పెట్టి ఒక ట్రెండ్ చేసిన వాళ్ళు. సో ఆ ట్రెండ్ మనం ఎలా బ్రేక్ చేసి ఇప్పుడు కాలం వాళ్ళకి ఎంత కొత్తగా చూపిస్తాం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కాబట్టి. సో నేను చెవుల్ని తను కళ్ళని అందరినీ సాటిస్ఫై చేయాలి కదా. అండ్ పూర్తి సాటిస్ఫాక్షన్ లైక్ అసలు అంటే పండగ అంటే మీరు ఇందాక మనం మాట్లాడడం దీపావళి సంక్రాంతి ఇలా అన్నీ కలిపితేనే బాలయ్య బాబు అని. అండ్ ఆ రేంజ్లో మీరు చూపించడం జరిగింది, ఆ రేంజ్లో కనిపించడం జరిగింది. అంటే బాలయ్య బాబు ఇంత పవర్ఫుల్ డైలాగ్స్ మనం అఖండాలో, లెజెండ్లో, సింహాలో మనం ఆల్రెడీ చూడడం జరిగింది. అండ్ ఆ బాలయ్య బాబుని ఇంకా మరింత ఊర మాస్ అని ఇందాక మీరు వాడారు ఒక పదం, అమేజింగ్ వర్డ్ అది. సో ఊర మాస్లో చూడడం జరిగింది, అందుకనే థియేటర్ ఊగుతుంది మామూలుగా కాదు. అండ్ ఫర్ యూ లైక్ అంటే ఏంటండి ఆ నరాల్లో మాస్ ఉంటుందా రాసేటప్పుడు ఏంటి అసలు? అంటే బేసిక్గా కొంచెం చేతికి కారం ఉప్పు రాసుకెళ్తే మేమంతా ఒక టీం. అంటే సిట్టింగ్లో ఉన్నప్పుడే బాలయ్య బాబుని మనం ఎలా చూపించాలి, ఏ డైలాగ్ మాట్లాడాలి, ఎలా మధ్యలో ఏదో పెట్టాడు చూసారా, మధ్యలో ఏదో అన్నాడు చూసారా.
యా అది అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు అది ఆటోమేటిక్గా మళ్ళీ చెప్తున్నా పెరుగన్న లైట్గా పొడి రైట్గా వస్తుంది అలా అన్నంలో పొడి ఉంటుంది కదా పెరుగన్న లైట్గా అలా కనపడాలి అలా మధ్యలో వర్డ్స్ అంటే అలా అంటే ప్రతిదీ ఒకవైపు నేను ఆడియో ఫంక్షన్ అట్లా చెప్పాను, ఒకవైపు నేను డైరెక్టర్గా ఉంటూ రెండో వైపు ఫ్యాన్గా చూడడం స్టార్ట్ అయింది సినిమాని ఒక ఫ్యాన్ చూస్తుంటే ఎలా ఉంటుంది, ఒక ఆడియన్ చూస్తుంటే ఎలా ఉంటుంది, ఇంత మాస్ ఇమేజ్ ఉన్న ఒక హీరోతోటి ఎలాంటి డైలాగులు చెప్తే బాగుంటుంది, డిజైనింగే అలా చేసాం. మీకు R&B గెస్ట్ హౌస్లో ఉన్న సీన్ నా ఫేవరెట్ సీన్. అది మామూలు సీన్ కాదు, అది థియేటర్లో ఇప్పుడు అది సీన్ వినపట్టలేదు థియేటర్లో, అంటే దానికోసం 3 సార్లు 4 సార్లు 5 సార్లు రిపీట్ ఉంటారు. అది మామూలు సీన్ కాదు అది అసలు. మీరు ఇందాక ఒంగోలు అన్నారు, ఇక్కడ సంధ్యాకి వెళ్ళినా శ్రీరాములకి వెళ్ళినా శశికళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 2 రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాష్ట్రాలు దాటి చాలా రోజులు వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక మాట, మనం మామూలుగా అనుకుంటుంటాం ఒక సినిమా నుంచి 1-2 పాటలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి జనాల్లోకి, బట్ మీలో ఉన్న మ్యాజిక్, సినిమాలో ఉన్న మ్యాజిక్, బాలేబాబులో ఉన్న మ్యాజిక్ అండ్ మీరు ఇచ్చిన లిరిక్స్ ఇవన్నీ కలిపి ఆల్బమ్ హిట్. ఇది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి దాన్ని, ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినిమా లవర్స్. అంటే బికాస్ ఇప్పుడు నాకు ముందర సినిమాలో జై బాలయ్య హిట్ ఉంది, జై బాలయ్య పాట ఉంది, ఓయరే ఓయ్యా వద్దులా అది మాసిగా డూయట్గా హిట్ ఉంది. దీంట్లో తను పెట్టిన సిచ్యువేషన్లో ఒక టెంపుల్, దీంట్లో తర్వాత ఒక సాంగ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇంకా జై బాలయ్య తప్ప ఏముంది స్లోగన్, ఏం చేయను ఇంకా సరే అదే వర్డ్ ఉంది మనకు ఉండే ఒకే వర్డ్ జై బాలయ్య. ఆంధ్ర మొత్తం 2 రాష్ట్రాల్లో గోవిందా గోవిందా చాంట్ తర్వాత మనం చాంట్స్ తర్వాత ఎక్కువ వినేది జై బాలయ్య. ఓకేనా, ఇది మనకు తెలిసింది. ఏ పబ్కి వెళ్ళినా ఏ దీనికి వెళ్ళినా, మొన్న ఎక్కడో షూటింగ్ రామోజీ షూటింగ్కి వెళ్ళినా పిల్లలు చిన్న పిల్లలు ఎక్స్కర్షన్కి వచ్చారు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఒక 2-3 సినిమాలో చూసుంటారేమో బాలయ్య గారిది, బట్ జై బాలయ్య అనేది ఒక స్లోగన్ అయిపోయింది. రైట్, యాజ్ ఐ సెడ్ ఎమోషన్ అయిపోయింది అది. అంటే శాస్త్రి గారు, నేను తమను, మేము ముగ్గురు ఈ సినిమా ఫస్ట్ సిట్టింగ్స్లో మేము ట్రావెల్ అయ్యాం, కథలో ట్రావెల్ అయినప్పుడు నేను ఆ రోజే డిసైడెడ్ వీళ్ళిద్దరికి నేను డీటెయిల్గా కథ చెప్పా. తర్వాత రెండోసారి కూడా చెప్పా, చిన్నవి నాకు బావా వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు కూడా సినిమాని అంత ఇది బావా ఇక్కడ ఈ ప్లేస్లో ఇంకేదన్నా ఉంటే చూడు, ఇంకో ప్లేస్లో ఉంటే చూడు, ఇక్కడ ఎమోషన్ ఇంకొంచెం యాడ్ చేసుకో అంటే కథతో అంత ట్రావెల్ అయ్యారు కాబట్టి ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి, అది కథతో పాటు వెళ్ళే సాంగ్స్, ఆ 2 సాంగ్స్, ఇది ఆ పెద్ద అయిన సాంగ్ కానీ లేకపోతే తర్వాత ఫాదర్ అండ్ సన్ కలిసినప్పుడు సాంగ్స్ కానీ, అవి చాలా మంచి వర్డ్స్ రాశారు ఆయన. అంటే కథని అంత ఎక్కువ ట్రావెల్ అయిన వాళ్ళకే అది తెలుస్తుంది. ఏదో ఇప్పుడు సడన్గా పిలిచి రేపు పొద్దున్న మ్యూజిక్ సిట్టింగ్ ఉందండి రండి సిచ్యువేషన్ ఇది అని చెప్తే అవ్వదు అది. అంత ట్రావెల్ మాకు ఈ సినిమాకి ఉంది. మేము అందరం అంటే ఒకరినొకరు అంత ఎక్కువ ఇష్టపడతాం. మేము ముగ్గురు మ్యూజిక్ సిట్టింగ్కి క్రాక్ కూడా మేము ముగ్గురమే చేసాం. తర్వాత ఇప్పుడు మేము ఇది కూడా ఫస్ట్ వెంకన్న స్వామి తిరుపతిలో స్టార్ట్ చేసాం మ్యూజిక్ సిట్టింగ్. అదే ఒక పెద్ద మంచి పాజిటివ్ వైబ్ అసలు. ఇట్ ఇస్ ఆల్ మ్యూచువల్. ఇప్పుడు క్యారెక్టర్ డిజైన్ చేస్తే ఇప్పుడు రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించుని ముక్కుతారు. మామూలుగా ఒక మనిషి గౌరవించే మనిషి అలా ఆ వీధి వెంట వెళ్తుంటే లేచి నించోవడం ఎదురుగా మనిషి ఉన్నప్పుడు గౌరవప్రదంగా, బట్ థాట్లోనే ఆయన ప్రవేశిస్తేనే లేచి నించోవాలనిపిస్తే అంత మ్యాగ్నానిమస్ క్యారెక్టర్ నా ఉద్దేశం. సో అంత ఇంజెక్ట్ చేశారు సీరియస్లీ, నిజంగా థాట్లో వస్తేనే మనకి అది ఆటోమేటిక్గా వస్తుంది అంటే దట్స్. తర్వాత నాకు బాగా ఇష్టమైనందు నిన్ను తాకి, యాక్చువల్లీ మాకు చాలా సెషన్స్ ఏమంటాం, పాట రికార్డ్ అయిన తర్వాత తెలిసిన డైరెక్టర్స్కి వీళ్ళకి ఫ్రెండ్స్కి వినిపిస్తారు కదా, వాళ్ళు వినిపించిన దగ్గర నుంచి అసలు వాళ్ళు అక్కడి నుంచి ఫోను, నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా, ఆములతో అడుగట్టిన మొగ్గోడు ఇంకా పుట్నే లేదయ్యా, ఇట్లాంటి మాటలు. అంటే లోపల ఒక మీటర్ అర్థం చేసుకుంటే క్యారెక్టర్ ఒక పక్క, మాసెస్కి ఏం అర్థం అవుతుంది, ఆయన ఫ్యాన్స్కి ఏం ఎక్కువ అవుతుంది. ఇదివరకు అలాంటి ఎగ్జాజరేషన్లో లేని వ్యవహారం ఏం చెప్పగలం ఈ హీరో గురించి, అది కూడా నేలవిడి సాంగ్ చేయకూడదు, క్యారెక్టర్ పరిధిలోనే మాట్లాడాలి, బట్ కొత్త ఎక్స్ప్రెషన్ ఉండాలి. సో నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్ అది. అంటే బాలయ్య బాబు రియల్ లైఫ్ క్యారెక్టరు ఎంత బంగారం, ఆయన ఆయనకి ఎంత బ్యాక్గ్రౌండ్లో ఎంత ఇది ఉందో
ఆయన ఆయన పర్సనాలిటీ కూడా అంత రాజసం, ఆయన కూర్చున్న స్టైల్ అంటే ఆయన స్క్రీన్ ప్రజెన్స్, వీటన్నిటికీ బాలయ్య బాబు ఫ్యాన్స్ కానీ లేకపోతే జనరల్ ఆడియన్స్ కానీ ఆయనకి లైఫ్ టైంలో ఆయన కనపడితే వెనక ప్లే అయ్యే పాట రాశాడు ఆయన. అది మామూలు విషయం ఇప్పుడు ఇందులో సాంగ్ డిజైన్ నిజంగానే మా థాట్లోకి రాగానే ఆటోమేటిక్గా అయ్యేటట్టు రాశారు మీరు అది. తర్వాత సాంగ్ డిజైన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఒక మామూలుగా అన్ని సినిమాల్లోనూ ఒక ఇంట్రో సాంగ్ హీరోని ఎలివేషన్స్ ఇచ్చే పాట క్యారెక్టర్ పరంగానే ఉంటుంది. ఇప్పుడు మధ్యలో సల్లంగుంది నీ వల్లే మా నల్ల పూసనాంతాడు మా బడుగు బతుకులు నువ్వే పచ్చబొట్టు సూర్యుడు, ఎంత మీనింగ్ ఉంది. నువ్వు అంత మాకు ఇష్టం, మా పిల్లలకి పచ్చబొట్టు పొడుచుకున్నావు నీ పేరున, మా నాంతాడు నల్లపూస చల్లగా ఉంది నీ వల్లే అన్న అలాంటి ఒక మెలడీని ఇన్కార్పొరేట్ చేయడం అన్నది, అంటే అది ఊరికే పాటగా కాదు, పాటను ఒక నెరేటివ్లో భాగంగా చూస్తే కథలో మనం అంత దూరం లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ఒక పెట్టాలనిపిస్తుంది. సో అది చాలామంది చెప్పారు, పాట డైనమిక్స్గా హెల్ప్ అవుతుంది, ప్లస్ పాటలు ఎంత మనం ఎగ్జాజరేట్గా మాట్లాడతామో సరేలే అన్ని పాటలు ఇలాగే ఉంటాయి, కానీ ఇది పట్టుకొచ్చి గ్రావిటీలో కూర్చోబెడుతుంది, నిజంగా వీడు జెన్యున్ ఎమోషన్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో అది ఇన్కార్పొరేట్ చేయడం అనేది అగైన్ ఒక రకంగా మ్యూజికల్ బ్రిలియన్స్, రెండోది దానికన్నా మించినటువంటి ఒక మమకారం, జెన్యున్గా మనగా అక్కడ పనిచేసి అక్కడ ఆయన చూస్తే ఆ కథతో పాటు ట్రావెల్ చేసి దానికి ఏం కావాలి నిజాయితీ ఇచ్చేయడం. రైట్. నేను ఏమన్నా అంటే పొగుడుతా అంటున్నారు మీరు, మరి ఇలాంటివి రాస్తే పొగడకుండా ఎలా ఉంటాం చెప్పండి. నేను కాదు, ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. అక్కడ పీస్ ఏంటది పొగడతా అంటున్నారు? లేదు పొగడతాం కాదు, అడ్రస్ చేయడం. ఆ పీస్ అక్కడ పెట్టబడితే నేను రాయనుగా, అక్కడ అలా ఉండాలి అనుకో ఆలోచన చేయడం అనేది గొప్ప విషయం కదా. డైరెక్టర్ ఎంటైర్లీ డైరెక్టర్స్ వ్యూ. సో క్రెడిట్ డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆ స్పేస్ ఇవ్వకపోతే ఎలా చేస్తాం? అంతే కదా, ఆ స్పేస్ ఆ సీన్లో అలా తీయపోతే మేము ఎలా కన్విన్స్ అవుతాం కదా. ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ 20 సెకండ్లే ఉంది అంటే ఏం ఎక్కుతుంది ఆర్ఆర్, నాకు 4.5 నిమిషాలు ఇచ్చాడు ఈ సీను. సో అది ఛాలెంజ్ అనమాట. సో స్పేస్ అవుట్ ఆ థింకింగ్, ఆ బ్రిలియన్సీ విజువల్ చేసినప్పుడే ఇక్కడ మా బావ కుంతాడు చేస్తాడు, ఇంత లెంత్ ఇద్దాం, దీని గురించి వరి అవ్వక్కర్లేదు అని తను పెట్టుకున్న నమ్మకం. సో ఇవన్నీ మనల్ని కూర్చోబెట్టేస్తాయి అనమాట సినిమాలో. ఇదే అంటే బాలయ్య గారితో నేను వర్క్ చేసిన దీని గురించి చెప్తున్నాను. సో ఇదే మనకి అఖండాలో కూడా జరిగింది. సో ఏదో ఒక శివుడు సినిమా అని కాకుండా దాన్ని ఎంత డీపర్గా మనం జనాలకి తీసుకెళ్ళగలం, ఈ యూత్కి కూడా ఈ ఎరాకి కూడా మళ్ళీ ఆ మ్యూజిక్ వినేటట్టు ఎలా తీసుకెళ్ళగలం. సో ఇంత వాళ్ళ జనాలు ఇంత గుండెకి తీసుకున్న ఒక హీరోని వాళ్ళ దగ్గర మ్యూజిక్ కూడా ఎంత దగ్గరికి తీసుకెళ్ళగలం. సో అలా తిని కూడా డిజైన్ చేశాడు, అలా ఈ సినిమాకి ఇంత స్పేస్ ఇవ్వాలి, ఇక్కడ మ్యూజిక్ దిగాలి, R&D గెస్ట్ హౌస్ వచ్చే ముందర ఒక మ్యూజిక్ వస్తుంది, అలా దిగుతూ వస్తాడు మ్యూజిక్. అక్కడ నేనే వింటున్నాను నా ఫోన్లో. ఇంకా నేను ఫస్ట్ టైం ఒక OST నా ఫోన్లో సినిమా రిలీజ్ అవ్వ ముందు నేను వింటున్నా మ్యూజిక్ కార్లో పెట్టుకుని. సో ఆ స్పేస్ ఈస్ గివెన్, సో వీ హావ్ యూటిలైజ్డ్ ఇట్ నైస్. దట్స్ ఇట్, అంతే కదా. ఆఫ్ కోర్స్ ఆ విజువల్ కనిపిస్తూ ఉంటేనే కదా దానికి అది వస్తుంది. అండ్ రెండు కలిస్తే అసలు ఇలా ఉంటుంది, ఎలా ఉందో అలా ఉందన్నమాట. అండ్ శృతి హాసన్ గారు కూడా, అండ్ అంటే ఎవరెవరు ఏ పాత్రలు చేశారో వాళ్ళ 100% ఇచ్చారు, 200% ఇచ్చారు అనిపించింది అనమాట. అమేజింగ్ అనిపించింది. అండ్ శృతి చాలా బాగా కాంప్లిమెంట్ చేసింది. బాలయ్య బాబు ఆఫ్ కోర్స్ యూనో దట్ గ్రేస్ సుందరి ఎలా ఉంటుంది సాంగ్. అంకుల్ చిప్స్ తిన్నారు ఎప్పుడైనా? అంకుల్ చిప్స్ దీని ముందర చిప్స్ ప్యాకెట్ ఉండేది తెలుసా, అంకుల్ చిప్స్ అని. అలా ఉంటుంది ఆ పాట. ఇప్పుడు ఆ చిప్స్ ప్యాకెట్ కరెక్ట్ గా సాల్ట్ అన్ని కరెక్ట్ కొరుకుతే లేదు, అలా ఉంటుంది సుగుణ సుందరి. అండ్ మైత్రి మూవీ మేకర్స్ గురించి ఎంత కూల్గా కనిపిస్తున్నారండి 2 సినిమాలు రిలీజ్ చేస్తూ. అంటే అంతకంటే మంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను బాలయ్య బాబు తోటి సినిమా చేద్దామని నేను క్రాక్ మధ్యలోనే, క్రాక్ ఇంకా రిలీజ్ అవ్వాలా, కరెక్ట్గా క్రాక్ ఇంకొక 10-15 డేస్లో రిలీజ్ అవుతుంది, RR అవి జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో నాకు ఒకరోజు నవీన్ గారు ఫోన్ చేశారు. చేసి నేను మైత్రి మూవీస్ నుంచి నవీన్ మాట్లాడుతున్నాను, ఒకసారి మనం కలుద్దామండి అని. నాకు షాక్ అసలు. అంతకుముందు అసలు నాకు వాళ్ళతో పరిచయాలు లేవు, ఏం లేవు. వెళ్తే ఒక 5 మినిట్స్ అలా వెళ్ళంగానే నేను మీతో ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను అంటే అది బాలయ్య బాబుతో చేద్దాం అనుకుంటున్నాం. ఇది క్రాక్ ముందు, ఇంకో 15 రోజులు క్రాక్ రిలీజ్ అవ్వాలి. ఇంకా అనగానే సార్ నేను బాలయ్య బాబుతో చేయాలని నాకు ఉంది సార్, నాకు కరెక్ట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను, మీరు వచ్చి చేద్దామంటే అసలు ఇది మామూలుగా సార్, డెఫినెట్గా చేద్దాం సార్. క్రాక్ రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వెళ్ళి బాలయ్య బాబుని కలవటం, నవీన్ గారు నేను రవి గారు ముగ్గురు వెళ్ళాం. విత్ ఇన్ 5 మినిట్స్ 10 మినిట్స్లోనే ప్రాజెక్ట్ ఓకే. ఆ రోజు నుంచి
వాళ్ళకి నాకు ఎంత ఉందో యాజ్ ఏ ఫ్యాన్గా బాలయ్య బాబుతో సినిమా చేయాలి అని ఎంత ఇది ఉందో వాళ్ళకి అంత ఉంది. వాళ్ళు నవీన్ గారు, రవి గారు అసలు ఈ ప్రాజెక్ట్ని ప్రేమించేశారు. ఒకరు మాత్రం ఫ్యాన్గా ఉంటే సరిపోదు, మొత్తం టీం అంతా యూనిట్ అంతా ఫ్యాన్గా ఉండాలి. అది ఈవెన్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి లాస్ట్ ఉండే వర్క్ చేసిన ఒక లైట్ బాయ్ కానీ ఒక మేకప్ మ్యాన్ అందరూ ఆ హీరోకి అంత ఫ్యాన్గా ఉండే కాబట్టి ఆ ప్రాజెక్ట్ జాగ్రత్తగా చూసుకోలేరు. అది ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతే కదా, అప్పుడే బయట చూసే ఫ్యాన్స్ కి, సినిమా లవర్స్ కి ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది ఒక సినిమా చూసిన తర్వాత. సో ఈ ఫ్యానిజం అప్లై అవుతూ ఉంటుంది అనమాట. సార్ బాలయ్య బాబు సార్ జాగ్రత్త చూసుకోండి, నా బాలయ్య బాబుని జాగ్రత్త చూసుకోండి. అది ఎలా ఉండేదంటే నాకు, సార్ మనం బ్లాక్ బస్టర్ సినిమా చేస్తున్నాం సార్, ఇది ప్రిపేర్, ఇది టోన్ అంతే, రోజు ఇదే టోన్. ఒక షూటింగ్ అయిన ఈ ఎపిసోడ్ అయింది, ఫస్ట్ షూటింగ్ సార్ బ్లాక్ బస్టర్ సార్, ఒక ఎనర్జీ. ఇంకొక 2 సీన్లు అవ్వగానే మళ్ళీ వచ్చి చూసేవాళ్ళు, సార్ మామూలుగా లేదు సార్. నేనేం చెప్తా, నేను స్టూడియో వస్తే బావా తొడగొట్టి చూడు సీన్ అంటే తొడగొట్టుకుని చూడు బావా అంటే వాళ్ళు ఆ ఎనర్జీ ఇచ్చి ప్రాజెక్ట్ని అంత విపరీతంగా నమ్మి అందరం అలా ఒక ఎనర్జీతో చేసిన సినిమా ఇది. అంటే వాళ్ళ సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. తొడలు కొట్టుకుని వాచిపోయి ఉంటుంది. ఏది గోపి గారు ఒక డైలాగ్ మీరు చెప్తే. చాలా ఉన్నాయండి దీంట్లో డైలాగ్. అంటే నా ఫేవరెట్ డైలాగ్ అంటే ఒక లెంతీ డైలాగ్ అది. దాంట్లో ఎండ్లో బాలయ్య బాబు ఒక్కసారి అలా చూసి రాయలసీమ అంటాడు. వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్. దాని మా కంప్యూటర్ ఆఫ్ అయిపోయింది. ఏం కొట్టాలి మ్యూజిక్ అర్థం కాదు. మొత్తం సీన్ చూసిన వెంటనే ఒక నిమిషం ఆఫ్ చేసాం, ఆఫ్ చేసి వెళ్ళిపోయాం, పక్కకి వెళ్ళిపోయి రే ఒక వేరే లెవెల్ ఒకటి చేయి, ఒక మసాలా చాయ్ తే ఫుల్ అసలు తాగేసి ఫుల్గా 2 బీడాలు వేసుకొచ్చి కూర్చున్నాం. 2 బీడాలు వేసుకొని స్వీట్ బీడా వేసుకొచ్చి ఇప్పుడు కొడతాడు కదా డైలాగ్ వెంటనే ఇలా కొట్టిన వెంటనే మొత్తం కంప్యూటర్ లాప్ అయిపోయింది. మొత్తం చైనీస్ లో మాట్లాడి వస్తే అది చేసింది కంప్యూటర్ హ్యాంగ్ అయిపోయింది. థియేటర్ లో హ్యాంగ్ అయిపోయింది అసలు పెట్టి లేదు. నేను చెప్పాను ఆ 2 డైలాగ్ మ్యూజిక్ ఉండదు ఇక్కడ, పుట్టి రూలింగ్ కర్నూలు అని వెంటనే బొమ్మని లేవాలన్నాను. మ్యూజిక్ ఫుల్ లెవెల్ పెట్టిన వెంటనే మొత్తం చైనీస్ లో మాట్లాడి ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ చైనీస్ ఏదో భాషలో మాట్లాడింది. సో మేము అనుకున్నాం ఓకే ఈ సీన్ థియేటర్ లో లేస్తుంది. ఇలా కంప్యూటర్ అన్ని ఆఫ్ అవుతే సెంటిమెంట్ గా మేము పాజిటివ్ గా ఫీల్ అవుతాం. కంప్యూటర్ వేడికి అండ్ థియేటర్లో కూడా అదే జరుగుతుంది అనమాట ఇప్పుడు. అండ్ ఇప్పుడు రామజోగి శాస్త్రి గారు ఒక పాట పాడుతున్నారు. ఇందులో 2 పాటలు ఉన్నాయి, ఇంకా సినిమాలో ఆల్బంలో 2 పాటలు ఉన్నాయి. చిలకలు 2 చిరునవ్వుల తోటలో పలకరించుకున్నవి పరవశాల పాటలు. వావ్. సో పరవశిస్తున్నారు నిజంగానే ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లో. అంటే ఒక బాలయ్యని చూస్తేనే మామూలుగా ఉండదు, అది డబుల్ ధమాకాలా అనిపిస్తుంది అనమాట మాకు థియేటర్లో చూస్తుంటుండే. అండ్ ఏం చెప్తాం, ఈ కాంబినేషన్ మళ్ళీ రావాలి, ఎందుకంటే మేము అది ఫీల్ అవ్వాలి కాబట్టి, ఆ హై రావాలి, ఆ ఎనర్జీ రావాలి. సో ఆ ఎనర్జీతో మేము అలా ఒక సంవత్సరం అంతా గడిపేస్తుంటాం అనమాట మళ్ళీ. సో ఈ కాంబినేషన్ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చాలామంది ఇంటర్వ్యూస్లో చెప్పారు, రవి సార్ కూడా చెప్పడం జరిగింది, అంటే క్రాక్ ముందు ఒకలాగా ఉన్నారు గోపి అండ్ తర్వాత ఒకలాగా. డెఫినెట్గా ఈ రేంజ్ సక్సెస్ ఇచ్చే కిక్కే వేరు, కాన్ఫిడెన్సే వేరు. సో అది కంటిన్యూ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థియేటర్లో బాక్సులు బదులు కొట్టేయండి కిరా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఏంటండి సినిమా మామూలుగా కాదు అక్కడ, అసలు థియేటర్ని ఆడేసుకుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు తెలిసి అందరూ చూసేశారు వీరసింహారెడ్డి. ఫస్ట్ డే ఫస్ట్ షోనే ఫుల్గా నడుస్తుందంటే ఉంటుందా మాత్రం. అండ్ డెఫినెట్గా ఇంకా ఏదైనా కొంచెం అలా సాయంత్రం వెళ్దాం అనుకుంటే తొందరగా వెళ్ళండి, టికెట్లు ఇప్పుడే బుక్ చేసుకోండి, ఆ తర్వాత దొరుకుతాయో లేదో. అండ్ చూడండి, ఇంతకంటే కావాల్సింది ఏముంది కదా, వీరసింహారెడ్డి థియేటర్లో ఉండి అండ్ చూసి ఎంటర్టైన్ అవ్వండి. అండ్ దిస్ ఇస్ గీతా వగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.